కానీ నేడు మరోమారు నోటిఫికేషన్లు జారీ చేయనుంది. జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలు సంక్రాంతి లోపా తర్వాత అన్న విషయంలో స్పష్టత లేదు. పరీక్షల కోసం వారం 10 రోజుల పాటు స్లాట్లు అవసరం. ఈ నేపథ్యంలో అవి దొరికే సౌలభ్యాన్ని బట్టి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మేలో నిర్వహించిన టెట్కు 2.35 లక్షల మంది హాజరు కాగా 1.09 లక్షల మంది పాస్ అయ్యారు. ఇక టెట్ 1 పేపర్ కు డిఈడి, పేపర్ 2 కు బిఈడి పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి కోసం టెట్ అర్హత పొందాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్ నిర్వహించడం ఇది రెండోసారి.